నవరాత్రుల్లో కూడా అమ్మవారి దగ్గర పూజలు అందుకున్న పువ్వులండి. పొద్దున సాయంత్రము అమ్మకి అలంకరించిన పువ్వులు, అర్చన చేసిన పువ్వులు, వీటిని అన్నిటిని అయితే నేను ఏ రోజువి ఆ రోజువి భద్రపరిచి ఈ రోజైతే నదిలో కలపడానికైతే వచ్చానండి, చెరువులో. ఇంకా రేపైతే శుక్రవారం అవుతుంది, మళ్ళీ ఇవ్వాలే కలిపేద్దామని చెప్పేసి అయితే నేనైతే చెరువులో కలపడానికైతే వచ్చానండి. ఎందుకంటే మనం చేసుకున్న పూజకి పరిపూర్ణ ఫలితము ఇలాగా నదిలో వదిలితేనే ఉంటుందండి. ఎందుకంటే అమ్మవారికి పువ్వులకున్న శక్తి అలాంటిది. వాటిని చెత్త బుట్టలోనో డస్ట్బిన్లో వదిలితేనే మల్లెమైపోతాయి. అలాగే మేము వేసుకున్న మాల కూడా నేనైతే నీళ్ళల్లోనే వదిలానండి చక్కగా. ఎందుకంటే అయ్యగారు అక్కడ వదిలేయండి, చెట్టు దగ్గర పెట్టండి అన్నారు. కానీ నాకు మంచిగా అనిపించలేదండి. వాటిని కూడా చక్కగా నీళ్ళల్లోనే నిమజ్జనం చేసి అమ్మకి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను. ఇంకా పూలను కూడా అలాగా నీళ్ళల్లోనే నిమజ్జనం చేశానండి. ఇంకా గంగమ్మ తల్లికి, గోదావరి తల్లికి అందరికీ దండం పెట్టుకొని, గంగా, యమున, సరస్వతి, కావేరు 7 నదులకి కూడా చక్కగా దండం పెట్టుకొని అమ్మవారికైతే నేనైతే అమ్మవారి పూలని ఇలా మీలో మమేకం చేస్తున్నాను తల్లి, స్వీకరించండి అని చెప్పేసి చక్కగా గంగే యమునే చ కృష్ణ గోదావరి అని మంత్రం చదువుతూ అమ్మవారి పువ్వులనైతే ఇలాగా నదిలో నిమజ్జనం చేశానండి. నాకు ఏది చేసినా పర్ఫెక్ట్గా చేయాలండి. సగం చేసి సగం వదిలేయటం అంటే నాకైతే అసలు ఇష్టం ఉండదండి. నా మనసుకి మంచిగా అనిపించాలి, నాకు తృప్తి అనిపించాలి. అలాగైతేనే నేను చేస్తానండి. ఏదో చేసాము పూజ అని కాదండి. నాకైతే తృప్తి అనిపించాలి, చేసుకున్న పూజకి ఫలితం అనిపించాలి, ఇన్ని రోజులు కష్టపడే దానికి ఫలితం ఉండాలి. అందుకే పరిపూర్ణ ఫలితం కోసమైతే నేనైతే ఇలాగ నీళ్ళల్లో